ఇప్పుడు ఒక నమ్మకం నాకు విద్యుత్ శక్తి గాడిన పడింది. నేను ఇంకోటి కూడా చెప్పాను, టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అంటే టోటల్గా సబ్స్టేషన్ వారిగా క్వాలిటీ ఆఫ్ పవర్ వీ కెన్ మెషర్. దీంతో ఆడిట్ కూడా చేసే అవకాశం వస్తుంది. ఎంత క్వాలిటీ ఇచ్చాము, లో వోల్టేజ్ ఇచ్చామా, హై వోల్టేజ్ ఇచ్చాము. హై వోల్టేజ్ ఇస్తే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ బర్న్ అయిపోతాయి, లో వోల్టేజ్ ఇచ్చినా బర్న్ అవుతాయి. రైట్ క్వాలిటీ ఇవ్వాలి. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్ నౌ. ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ నేను 2-3 చెప్పాను, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయి, మీతో ఎప్పటికప్పుడు మాట్లాడతాం. ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని దిక్కల్లా అమలు కావాలి. కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. మనందరం కూడా తొందరలోనే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ కూడా వస్తుంది, గిగా. అది కూడా తీసుకొచ్చి బెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్ ది కంట్రీ తీసుకొస్తాం. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ గ్రూప్ 1 వరకు ఇక్కడ ట్రైన్ చేసుకుంటాం. మిగిలిన వాళ్ళకి రీజనల్ సెంటర్స్ పెట్టి అక్కడ ట్రైన్ చేస్తాం. ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి అవి కూడా వర్కౌట్ చేసుకుంటాం. మీరు ఇక్కడ నాకు కావాల్సింది, ప్రతి ఒక్కరూ డబ్బులు ఇస్తే పని చేస్తామంటున్నారు. డబ్బులు కావాలి. డబ్బులు సంపాదించే మార్గం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన ఫండ్స్ని సమర్థవంతంగా సద్వినియోగం చేయాలి. దేనికి టెక్నాలజీ వాడడం, ఇన్నోవేషన్ వేలో వెళ్ళడం, వేగంగా ఫలితాలు వచ్చే పద్ధతుల్ని అన్వేషించడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఫోకస్ చేయడానికి 3 రీజన్స్లో 3 ఎకనామిక్ జోన్స్ని తయారు చేస్తున్నాం. విశాఖపట్నానికి ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరిని శ్రీకాకుళం వరకు ఒక జోన్గా, అమరావతి జోన్ని వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు అమరావతి, తిరుపతి జోన్ని నెల్లూరు నుంచి కర్నూలు వరకు తిరుపతి జోన్, ఈ 3 కూడా పెట్టుకొని ఇప్పుడు మనకి చాలా వరకు జోన్స్, కొన్ని 5 జోన్స్ మనం పెట్టుకున్నాం. అక్కడ ఇన్నోవేషన్ హబ్స్ కింద 5 జోన్లో పనిచేస్తున్నాం. కొన్ని కారిడార్లు ఉన్నాయి. విసిఐసి ఉంది, సిబిఐసి ఉంది, అదే మాదిరిగా బెంగళూరు హైదరాబాద్ కారిడార్ ఒకటి ఉంది. అవి కూడా అడ్వాంటేజ్ తీసుకుంటాం. ఎక్కడికక్కడ డిఫరెంట్ అప్రోచెస్ కూడా తీసుకొని స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, సెమీ కండక్టర్, క్వాంటమ్ వ్యాలీ హబ్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, ఇంకో పక్క ఏరోస్పేస్ సిటీ, ఇవన్నీ కూడా క్రియేట్ చేసి ఫ్యూచర్ టెక్నాలజీ కూడా మనం ముందుకు పోతున్నాం. ఇవన్నీ చేసేటప్పుడు మళ్ళీ ఫైల్స్ క్లియరెన్స్ అన్నీ కూడా వేగవంతం కావాలి. నేను ఈ పబ్లిక్ పర్సెప్షన్ అన్నిట్లో తెప్పిస్తున్నా. ఏ విధంగా చేస్తాం, ఈరోజు మిమ్మల్ని అందరినీ సెన్సిటైజ్ చేస్తాం. మీరు కూడా ఆ పబ్లిక్, ఫైనల్గా మనం పనిచేసేది ప్రజల కోసం. ప్రజల్ని మెప్పించే టెక్నాలజీలో మీరు పర్ఫెక్ట్గా ఉండొచ్చు, డెలివరీలో పర్ఫెక్ట్గా ఉండొచ్చు, బిహేవియర్లో సరిగా లేకపోతే కూడా ఇట్ విల్ రిఫ్లెక్ట్. మనం చేసిన పని అంతా కూడా పోతుంది. అది కూడా మేము ముందర పెడతాం. కొంతమంది, డోంట్ మిస్టేక్ మీ, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అలవాటు అయిపోయి నెగటివ్కి అలవాటు అయిపోయారు. ఏది వచ్చినా హౌ టు అన్డూ ఆలోచిస్తున్నారు. హౌ టు డూ పాజిటివ్లీ కాదు. దాన్ని ఎట్లా స్టాప్ చేయాలి, తెలుసో తెలియకో మీరు ఇది చేసే పరిస్థితికి వస్తున్నారు. అలాంటివి కూడా ఉన్నాయి. అలాంటివి కూడా నేను కేస్ స్టడీస్ చెప్తాను. నోబడీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ దట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. నీతి నిజాయితీగా పనిచేయాలి. ప్రజలకు ఫలితాలు రావాలి. ప్రజలకు ఫలితాలు రాకుండా మేము మా ఇష్ట ప్రకారం చేస్తాం, పని కాకపోయినా పర్వాలేదంటే మాత్రం కరెక్ట్ కాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నా ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అయినాక మళ్ళీ చెప్తాను. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ ఇలాంటివి ఎందుకో గారు ఇంకా అనుకున్నంత పికప్ కావడం, అక్కడ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక పక్క తిరుపతి దేవస్థానం చాలా వరకు ఇంప్రూవ్ చేస్తున్నాం. కానీ ఇక్కడుండే దేవాలయాలన్నీ బెస్ట్ మేనేజ్డ్ టెంపుల్స్ ఇన్ ది కంట్రీ.
అక్కడుండే అధికార యంత్రాంగం కానీ అక్కడుండే వాళ్ళ కమిట్మెంట్ కానీ ఎన్ని చెప్పినా కూడా రావడం, అవి కూడా మనం మాట్లాడుకుందాం. అదే మరిగా మీకు రాబోయే రోజుల్లో నేను ఎన్నిసార్లు చెప్పినా కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా గ్యారప్ కాలేదు. అందుకే January 15th is the deadline. All services will be online. No exemption for anybody. Either they have to do it, otherwise it will be serious. అది కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకొని వర్క్ చేస్తే తప్ప సాధ్యం కాదు. టెక్నాలజీని పర్ఫెక్ట్గా ఉపయోగించుకొని మనం అనుకున్న ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది. సో బ్రీఫ్గా ఐ వాంటెడ్ టు ప్లేస్ బిఫోర్ యూ ఈ మీటింగు ఆ డైరెక్షన్లో మనం తీసుకెళ్ళి మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉంది. మాట్లాడే వ్యక్తులు కూడా ఇంక ఉపన్యాసాలు కాకుండా సెన్సిటైజ్ చేయడం వరకు మనందరి బాధ్యత. సెన్సిటైజ్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి, అక్కడ ఏం చేయాలి చేస్తాం. అల్టిమేట్గా మళ్ళీ డోంట్ మిస్టేక్ మీ, రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో పెట్టుకోవడం, రైట్ పర్సన్ పెట్టిన తర్వాత రైట్ రిజల్ట్స్ సాధించడం. ఏదో పెట్టేసాం ఇంక మేము ఉంటాం లేకుంటే పర్వాలేదు అనేది కాకుండా యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ రిజల్ట్స్. దాన్ని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటాం.